నమస్తే డాక్టర్ గారు. జనరల్‌గా సిగరెట్, మందు, తంబాకు తినటం వల్ల క్యాన్సర్ వస్తదని విన్నాను. అవునా? నిజమా? కానీ ఈ మధ్య ఈ స్ట్రెస్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల, నిద్ర లేమి వల్ల నేను చాలా వీక్ అయిపోతున్నాను. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? తెలుసుకుందామని వచ్చాను. సో ఇది మన అందరిలోనూ కామన్ గా మనం చూసే ప్రాబ్లం. సో అందరి లైఫ్ లోనూ స్ట్రెస్ ఉంటది. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రానిక్ స్ట్రెస్. చాలా ప్రొలాంగ్డ్ టైమ్స్ లో మనకి ఎక్కువ కాలం స్ట్రెస్ లోనే ఉంటే మనకి లోపల స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది మనకి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో ఈ కార్టిసాల్ ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ ని డౌన్ చేసేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ని డౌన్ చేసేసి క్యాన్సర్ గ్రో అవ్వటానికి కానీ క్యాన్సర్ ఫామ్ అవటానికి కానీ మంచి ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తుంది. సో డెఫినెట్లీ క్రానిక్ స్ట్రెస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ క్యాన్సర్ రావడానికి. సో క్రానిక్ స్ట్రెస్ మూలాన మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో పాటు క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకి స్లీప్, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనలో చాలా మంది నెట్ఫ్లిక్స్ అర్ధరాత్రి 2 దాకా 3 దాకా నెట్ఫ్లిక్స్ చూసి నేను రిలాక్స్ అయ్యాను, నాకు స్ట్రెస్ తగ్గింది అని అనుకుంటారు. సో యాక్చువల్లీ మన నిద్రపోయే టైంలో మన బాడీలో చాలా హెల్దీ ప్రొటెక్టివ్ కెమికల్స్ మనకి సెక్రేట్ అవుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ మీరు 2 దాకా మీరు మెలకువనే ఉండటం మూలాన మీరు రిలాక్స్ అవ్వట్లేదు, మీ బాడీలో మీ క్యాన్సర్ సెల్స్ రిలాక్స్ అవుతున్నాయి అండ్ అవి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 7 hours పీస్ఫుల్ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ సచ్ యాజ్ మెడిటేషన్ కానీ, మ్యూజిక్ కానీ, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో రిమెంబర్, పీస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్యాన్సర్.